పేదల పక్షపాతి, తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు సంగారెడ్డిలో ఘనంగా జరిగాయి. సంగారెడ్డి పట్టణంలోని వైఎస్సార్ భవన్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రభుగౌడ్ మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేవలం ఒక నాయకుడిగానే కాకుండా పేదల అభ్యున్నతి కోసం నిరంతరం పరితపించిన ఒక గొప్ప మానవతావాదిగా అభివర్ణించారు. వైఎస్సార్ పాలన ఒక స్వర్ణయుగం అని, ఆయన హయాంలో అమలైన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజల జ్ఞాపకాల్లో ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. ఆయనతో ఆశీస్సులతో జిల్లాలో తాను పనిచేసే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, ఆయన ఆశయ సాధనలో తామంతా ముందుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు డి కృష్ణయ్య సార్, ప్రధాన కార్యదర్శులు పార్వతి కృష్ణ, నాగరాణి, జిల్లా అధ్యక్షులు పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్, ఉపాధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర, కోశాధికారి కె సుధాకర్ గౌడ్, అధికార ప్రతినిధి కుమ్మరి సాయిలు, సలహాదారులు కరణ్జిత్ సింగ్, కార్యదర్శులు గౌలీశ్వర్, శ్రీనివాస్, శ్రీశైలం, రవీందర్, మహిళా విభాగం అధికార ప్రతినిధి, కార్యనిర్వాహక అధ్యక్షురాలు మానస, కార్యదర్శి వీరమణి, శృతిగౌడ్, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు నాగభూషణం, తెలంగాణ ఉద్యమకారులు నాయకులు సుభాష్ కౌర్ సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. రోజు స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి వేడుకలను సంగారెడ్డి పట్టణంలో వైఎస్ఆర్ భవన్లో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన నా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు పేరు పేరున కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో నా యొక్క విద్యార్థి దశ నుండి కూడా మరణించినంత వరకు సార్ ఆశయాలను పాటిస్తూ, సారు నీడలో రాజకీయాలు చేస్తూ, పేద ప్రజలకు నా వంతు సేవ నేను చేస్తూ, మరి ఇవాళ దాకా కూడా అదే సారు ఆశయాలనే ముందుకు తీసుకుపోతూ పేద ప్రజల కష్టాలలో పాలు పంచుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వము మరి పేదలను పట్టించుకోలేని పరిస్థితుల్లో గ్రామాల్లో ఉందామంటే ఇల్లు లేక, చేసుకుందామంటే జీవనోపాధి కూర్లు దొరకక మరి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసుకొని మరణించినటువంటి సంగతి ఎలా గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఆ మహానుభావుడు మరి పేదలకు ఏ రకంగా నేను కాపాడుకోవాలి, నా రాష్ట్రంలో మరి నిరుద్యోగులకు ఏ విధంగా కాపాడుకోవాలి అనే ఒక పెద్ద ఆలోచనతోటి మరి పిల్లలు ఉన్నంత చదువులు చదవాలంటే ఒక పేదవాడు 4 ఎకరాల భూమి అమ్మితే కానీ ఇంజనీరింగ్ సీటు కొనలేని పరిస్థితుల్లో మరి ఆయన ఆలోచించి పేదవానికి విద్య దూరం కావద్దు, విద్యతోటే మరి రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది అనే ఒక మంచి ఆలోచనతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పెట్టి ప్రతి కుటుంబానికి ఉచిత విద్యను అందించి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే వరకు కూడా ఆయన పోరాటం చేసి ఎన్నో చట్టాలను తెచ్చి పేద ప్రజలకు అంకితం చేసినటువంటి ఆ మహానాయకుని ఈ ఆయన పుట్టినరోజు సందర్భంలో ఈ సంగారెడ్డి నియోజకవర్గానికి మరి ఐఐటి తెచ్చిన చరిత్ర మరి ఆ మహానుభావుడు. మన సంగారెడ్డి నియోజకవర్గంలో జిల్లా కలెక్టరేట్ తెచ్చిన ఘనత ఆ మహానాయకునిదే. అదేవిధంగా ఇలా జిల్లా కోర్టు, 4 లైన్ రోడ్డు, ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం జరిగిందంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగింది తప్ప అంతకుముందు ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉండే విధంగా మరి మన తెలంగాణ రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రం ఉండేది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు మరి సంగారెడ్డికి వచ్చినప్పుడు మరి ఇక్కడ సంగారెడ్డి పరిస్థితి చూసి మేము ఐటీలో కూర్చున్నప్పుడు ఏంది సంగారెడ్డి పరిస్థితి అని అడిగినప్పుడు సంగారెడ్డి చాలా వెనుకబడి ఉందన్న, ఇది జిల్లా కేంద్రం పేరుకే ఉంది కానీ అభివృద్ధిలో శూన్యమన్నా అని చెప్పినప్పుడు
స్పెషల్ ఫండ్స్ ఇచ్చి మరి రోడ్లు మోరీలు అభివృద్ధి దిశకు మరి వేల కోట్లు సాంక్షన్ ఇచ్చినటువంటి చరిత్ర ఆ మహానాయకునిది. ఆ మహానాయకునికి పేదోడే ఆయన దృష్టిలో ఉండేవాడు. ప్రతి పేదరికంలో ఉన్న వ్యక్తి పేదరికం నుంచి బయటపడాలి, వాళ్ళకి ఏ రకంగా నేను బయట తేవాలన్న ఆలోచనతో స్వయం ఉపాధి పథకాల కింద మరి బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా మరి పేదలకు స్వయం ఉపాధి కింద వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి అదేవిధంగా వాళ్ళ కుటుంబాలను బతికించుకోవడానికి కోసము ఉపాధి బాట చూపించినటువంటి మహా వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఒక ప్రపంచాన్ని సృష్టించింది. సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆయన హయాంలోని ప్రజలలో చేరినాయి. ప్రజలు సుఖశాంతులతో జీవించినటువంటి సమయం అది. మరి ఆయన మర్చిపోలేకపోతున్నాం ఈరోజు కూడా. రెండోది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి కూడా ఆయనే ముఖ్య కారకుడు. ఎందుకంటే ఆయన వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రభుత్వంలో ఏర్పాటు చేశాడు. అటువంటి పరిపాలన దక్షుడు చాలా అరుదు. రెండోదంటే కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ రాష్ట్ర ప్రజలకే కానీ కేంద్ర ప్రభుత్వంతో ఆయనకున్న సంబంధాలు, ఆయనకున్న యొక్క అనుబంధము వలన ఈ రాష్ట్రము అన్ని విధాల అభివృద్ధి చెందింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చినందుకు కూడా ఒకసారి అసెంబ్లీలో ఈ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారండి. అప్పుడు ముఖ్యమంత్రి గారని మన చంద్రశేఖరరావు గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు. అంత పెద్ద ప్రోగ్రామ్ అది. మళ్ళీ అలాగే ఫీజు రియంబర్స్, ముఖ్యంగా మన అంతకుముందు ఏంది, మేము చదువుకున్నప్పుడు కర్ణాటక అక్కడక్కడ బయట రాష్ట్రాల్లో కూడా చదువుకునేవాళ్ళు మన పిల్లలు, ఇంజనీరింగ్ చేయాలన్నా డాక్టర్ చేయాలన్నా. కాకపోతే ఇప్పుడు మన రాష్ట్రానికి వేరే పిల్లలు వచ్చి వేరే రాష్ట్రాల పిల్లలు చదువుకుంటారు. మనకు కూడా ఫీజు రియంబర్స్మెంట్తో వందలాది మంది వేలాది మంది విద్యార్థులు ఇదే బయట దేశాలలో పోయి ఉద్యోగాలు చేసుకుంటూ మంచి సంతోషంగా బతుకుతున్నారు. అది ఆయన చెలవనే. ఇంకోటి రైతులకు ముఖ్యంగా 2 విధానాలు ప్రవేశపెట్టాయి. ఏంటి, కరెంటు, ఉచిత కరెంట్ ఇచ్చి, ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆదేసుకోవాలని ఎద్దేవా చేసిన వాళ్ళు కూడా ఈరోజు ఆ పథకాన్ని కొనసాగించారు. తర్వాత మళ్ళీ అందరికంటే అన్నిటికంటే ముఖ్యం రుణవిముక్తం చేసి. మేము వైఎస్ రాజశేఖర రెడ్డిని లైవ్లో చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఆ ఫోటో పెట్టి అదంతా చేస్తున్నప్పుడు ఆయన అట్లాంటి నాయకుడు మళ్ళీ పుడతాడా, మళ్ళీ మన కళ్ళ ముందు కనిపిస్తాడా అన్నట్టుగానే ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక నాయకుడు, అట్లాంటి నాయకుడు మళ్ళీ కనబడడు. ఎందుకంటే ఇప్పటి నాయకులను చూస్తుంటే ఎక్కడ చూసినా తిట్టుకోవడాలు, పూసుకురాలు తప్ప అసలు రైతులకు ఏం చేస్తున్నాము, మహిళలకు ఏం చేస్తున్నాము, అభివృద్ధి పదంలో మనం ఏం చేస్తున్నాం అనేది ఏమీ లేదు. ఇప్పటి నాయకులంతా పూసుకురాలు తీసుకుంటారు.